నమస్తే అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ అంటే టీకాల గురించి తెలుసుకుందాము. చిన్నపిల్లల్లో చాలా ప్రాణాంతక వ్యాధులు వస్తాయి, లైక్ టీబీ, మళ్ళీ మెదడు వాపు జ్వరాలు, తర్వాత నిమోనియా. సో ఇట్లాంటి వాటి నుంచి కాపాడడం కోసం మనం పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించాలి, అంటే టీకాలు వేయించాలి. సో ఈ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి అన్నది చెప్తాను. మామూలుగా ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన శరీరం దాన్ని ఫైట్ చేయడానికి కోసము యాంటీబాడీస్ అన్నవి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని మనకి ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది అన్నమాట. సో ఈ వ్యాక్సిన్స్లో కూడాను ఈ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే క్రిములు అంటే బ్యాక్టీరియా లేదా వైరస్ యొక్క పార్ట్స్ కానీ, లేదంటే చంపబడినవి కానీ, లేదంటే నిస్సహాయం పరిచిన పార్ట్స్ కానీ ఉంటాయన్నమాట. సో ఇవి ఇచ్చినప్పుడు, ఈ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు మన శరీరం దాన్ని ఇన్ఫెక్షన్ లాగా గుర్తించి అప్పుడు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అవి ఫైట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని హతమారుస్తాయి అన్నమాట. సో దీన్నే ఇమ్యూన్ మెమరీ అంటాము. సో ఈ యాంటీబాడీస్ మన శరీరంలోని ఎప్పటికీ ఉంటాయన్నమాట. సో తర్వాత పిల్లలకి ఎప్పుడైనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అదే వ్యాధులు వచ్చాయి అంటే మాత్రము సో ఆ యాంటీబాడీస్ ఆల్రెడీ వాళ్ళ శరీరంలో ఉంటాయి కాబట్టి అవి ఫైట్ చేసి డిసీజ్ని తగ్గిస్తాయి. సో ఈ విధంగా వ్యాక్సిన్స్ అన్నవి పనిచేస్తాయి అన్నమాట. ఈ వ్యాక్సిన్స్ చాలా శాతం ఇంజెక్షన్సే ఉంటాయి, కొన్ని మాత్రం చుక్కల రూపంలో, అంటే పోలియో, రోటా వైరస్, ఇవి చుక్కలు కూడా ఉంటాయి, నోట్లో వేసే చుక్కలు. ఇంకా కొన్ని నేసల్ స్ప్రేస్, అంటే ముక్కులో వేసే స్ప్రేస్ లాగా కూడా దొరుకుతాయి, అంటే ఫ్లూ వ్యాక్సిన్స్ అట్లాంటివి. కానీ ఎక్కువ శాతం ఇంజెక్షన్సే ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది నెక్స్ట్ తెలుసుకుందాం. ఈ వ్యాక్సిన్స్ ఎప్పుడు ఇవ్వాలి అని సూచించడానికి మన దేశంలో 2 రకాల షెడ్యూల్స్ ఫాలో అవుతామన్నమాట. ఒకటి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, ఇంకోటి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. సో ఇవి ఏంటంటే పిల్లలకి రొటీన్గా ఏ వయసులో అయితే డిసీజెస్ వస్తాయో, వ్యాధులు వస్తాయో దానికంటే ముందే మనం వ్యాక్సిన్స్ ఇచ్చే విధంగా ఈ షెడ్యూల్స్ని డెవలప్ చేశారనమాట. సో ఫస్ట్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, ఇది ఏంటంటే మినిమం వ్యాక్సిన్స్, అంటే మినిమం ఇది కంపల్సరీగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అనమాట ఈ షెడ్యూల్లో చెప్పారు. సో ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫాలో అయ్యే షెడ్యూల్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఇది ఏంటంటే పుట్టుకతోనే పిల్లలకి పుట్టినప్పుడు వెంటనే బీసీజీ, ఇంకా అంటే టీబీ కోసము ఓపీవీ అంటే పోలియో డ్రాప్స్, ఇంకా హెపటైటిస్ బి ఇస్తారు. తర్వాత 6, 10, 14 వారాల్లోని వాళ్ళకి ఈ డిపిటీ ఒకటి, హెపటైటిస్ బి, హెచ్ ఇన్ఫ్లుయెన్జా బి, తర్వాత రోటా వైరస్ వ్యాక్సిన్స్, ఇంకా పోలియో కూడా ఇస్తారనమాట. తర్వాత 6 నుంచి 9 నెలల్లో మాత్రం వాళ్ళకి ఎంఆర్ అంటే మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్స్ ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే మెదడు వాపు జ్వరాలు ఎక్కువగా వస్తాయో అక్కడ జేఈ వ్యాక్సిన్ అంటే జాపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కూడా ఇస్తారు. ఇప్పుడు నిమోనియా వ్యాక్సిన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ఎంఆర్ వ్యాక్సిన్ మళ్ళీ ఇంకా జేఈ వ్యాక్సిన్ 2వ డోసు మళ్ళీ 1 ఇయర్కి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 16 to 24 months అప్పుడు మళ్ళీ మనము డిపిటీ అవి ఇస్తామన్నమాట. తర్వాత ఒక మళ్ళీ 5 yearsకి 10 yearsకి మళ్ళీ డిపిటీ, డిటి ఇస్తారనమాట. ఇది నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. తర్వాత ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ షెడ్యూల్, ఇందులో ఏంటంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ యాడ్ చేశారనమాట. ఇవి కంపల్సరీ వ్యాక్సిన్స్ కాదు, కానీ తీసుకుంటే చాలా మంచిది. సో లైక్ ఏంటంటే టైఫాయిడ్, తర్వాత చికెన్ పాక్స్, తర్వాత ఫ్లూ వ్యాక్సిన్స్, ఇవన్నీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ షెడ్యూల్లో యాడ్ చేశారు. ఫ్లూ వ్యాక్సినేషన్ మాత్రం అందరు పిల్లలు అప్ టు 5 years ఎవ్రీ ఇయర్ ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ఇండియాలో అయితే ఏప్రిల్లో తీసుకుంటే చాలా మంచిది. ఇది ఇప్పుడు కంపల్సరీగా తీసుకోవడం కూడా చాలా మంచిది అని సూచిస్తున్నారు. పాము కాటుకు, కుక్క కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారిని చూసాం. కానీ చేప కరిస్తే ఏమవుతుంది? ఏం కాదని అనుకుంటాం, కానీ చేప కరిస్తే చెయ్యి తీసేసిన ఘటన తొలిసారిగా వినాల్సి వచ్చింది. చేప కాటు కారణంగా నిజంగా చేతులు కోల్పోయే పరిస్థితులు ఉంటాయా అంటే అవుననే అంటున్నారు. కేరళకు చెందిన ఓ రైతుకు అలాంటి పరిస్థితే ఎదురైంది. చేప కొరకడం వల్ల ఏకంగా తన అరచేతిని కోల్పోయాడు. కేరళలోని కన్నూరు జిల్లా తలస్సేరి తాలూకా మడపీడిక గ్రామానికి చెందిన 38 ఏళ్ల రాజేష్ ఓ రైతు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న నీటి గుంటను శుభ్రం చేస్తుండగా ఓ చేప అతడి చెయ్యిని కరిచింది. ఆ చేపను స్థానికంగా కడు అని పిలుస్తారట.
అయితే దాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే చేప కాటుకు అతనికి ప్రాణాంతకర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకేలా మారింది. చివరికి చేప కాటుకు గురైన రాజేష్ చేయిని మణికట్టు వరకు తొలగించాల్సి వచ్చింది. మొదట్లో చిన్న గాయమే కదా అని లైట్ తీసుకున్న రాజేష్ కొద్ది రోజులకే అది చాలా తీవ్రంగా మారినట్లు తెలిపారు. నొప్పి భరించలేనిదిగా మారింది. మరుసటి రోజు అతను పలుమార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కానీ నొప్పి తగ్గకపోవడంతో తదుపరి చికిత్స కోసం అతన్ని మహే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇంతలో తీవ్రమైన నొప్పితో పాటు అతని వేళ్లు, అరచేతులపైన బొబ్బలు కనిపించడం ప్రారంభించాయి. దీని తర్వాత అతని కోజికోడ్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో వైద్యులు ఈ వ్యాధికి కారణాన్ని కనుగొనలేకపోయారు. రాజేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన కోజికోడ్ ఆసుపత్రి వైద్యులు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. చేతి వేళ్లను తొలగించాలని అన్నారు. మొదట రాజేష్ చేతి వేళ్లను తొలగించినా పరిస్థితి మెరుగుపడలేదు. ఇన్ఫెక్షన్ మరింత వ్యాపించింది. దీంతో రాజేష్ అరచేతి మొత్తాన్ని తొలగించామని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు తెలిపారు. ఇసుక, బురద నీటిలో కనిపించే క్లాస్ట్రోడియం ఫర్ పెంజిన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని వివరించారు. ఈ బ్యాక్టీరియా గనక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్టుగా వివరించారు. 1,00,000 మందిలో ఒక్కరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేష్ ఒకరు కావడం గమనార్హం.